పరాన్న జీవితం గడుపుతూ పైశాచిక ఆనందం పొందుతూ నెగిటివ్ రివ్యూ రాసేవాళ్ళు, వినోదాన్ని ఎలా రాయాలో తెలియక విషయం తెలియక విషం కక్కేవాళ్ళు, వాళ్ళు సృష్టించే భావ దారిద్ర్యపు బాలారిష్టాల్ని దాటుకుని బాక్స్ ఆఫీస్ని బద్దలుగొట్టి విజయ శిఖరం వైపు అడుగులు వేస్తున్న మా పెద్ది బృందాన్ని అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. బుచ్చిబాబు గారు పెద్ది పాత్రని చిత్రీకరించి ఇస్తే ఆ శిల్పం ఎలా ఉండాలి అన్న దాన్ని జీర్ణించుకుని తనే రాయిగా, తనే శిల్పిగా, తనే ఉలిగా, తనే ఆ శిల్పంగా తనని తాను చెక్కుకుని మనందరి ముందు నుంచుని ఆ శిల్పానికి తన నటనతో జీవం పోసి పెద్ది విజయంలో ముఖ్య భూమిక పోషించిన మా హీరో రామ్ చరణ్ గారికి శిరస్సు వంచి మా బృందం తరపున నమస్కరిస్తున్నాను. శరీరం అంత రాయిలా ఉన్నా ఆయన మనసు మాత్రం వెన్న. అందుకే ఉలికిపడి ఊగాల అన్న పాట, మస్సా మస్సా పాట రాసిన వెంటనే ఆ రాతి శరీరంతో నన్ను హత్తుకుని ఆ మెత్తని మనసు యొక్క తీయదనాన్ని నాకు చెవి చూపించారు. ఇలాంటి సందర్భం, ఇలాంటి అదృష్టం రేపు పాటలు రాయాలనుకున్న ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ది విజయం కొత్త కథల్ని, కత్తి లాంటి కథనాల్ని అందించే ప్రతి దర్శకుడికి స్ఫూర్తినిస్తుంది. అలాగే ఎప్పుడు డ్యూయెట్లు, ఎప్పుడు అయ్యే పాటలు రాసే మాలాంటి వాళ్ళకి కొత్త సన్నివేశాలను అందించి వాటిని కూడా వందల మిలియన్ల పాటలుగా తీర్చిదిద్దచ్చు అన్న ప్రేరణ ఇస్తుంది. కాబట్టి ఇలాంటి సినిమాలు మరింత విజయవంతమై మాలాంటి సాంకేతిక నిపుణులకి, నటులకి ఇంకా స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను.